హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ గోంగూర చికెన్ చేస్తున్నాను అనమాట. ఇది యూట్యూబ్లో చూసి చేశాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోంగూర అంటే చాలా ఉంటుంది. అంటే అమ్మ వాళ్ళకు వెజిటేబుల్స్ పెడతారు, కూరగాయలు అమ్ముతారు, కూరగాయలు పండిస్తారు అనమాట. ఊర్లో అయితే కొనాల్సిన అవసరం లేదు. మన పిడికిలంతా కట్ట ఉంటుంది కదా, అంత సైజ్ కట్ట 5 రూపీస్కే దొరుకుతుంది విలేజ్లలో. ఇక్కడ సిటీలో చిన్న చిన్న కట్టలు కట్టి 20 రూపీస్కి 3, 2 అని చెప్పేసి అమ్ముతున్నారనమాట. ఎప్పుడు కానీ ఊర్లలో అక్కడ అయితే ట్రై చేయలేదన్నమాట గోంగూర చికెన్ని. నేను యూట్యూబ్లో చూసి చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మా హస్బెండ్ కూడా చాలాసార్లు అన్నారు, మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గోంగూర ఇంత పుల్లగా మంచిగా దొరుకుతుంది కదా, ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పేసి చెప్పారనమాట. దానికోసం నేను ఇక్కడ గోంగూర చికెన్ని యూట్యూబ్లో చూసి కొద్దిగా నాకు నచ్చినట్టుగా మార్పులు చేసేసి నేనైతే చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. మంచిగానే వచ్చిందండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకటి ఏంది చెప్పాలనుకుంటున్నా అంటే, కొందరికి ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళు చేసిన వంట వాళ్ళకి నచ్చదు. కొందరికి వాళ్ళు చేసిన వంట వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. కొందరికి వేరే వాళ్ళు చేసి పెడితే అది ఎలా ఉన్నా తృప్తిగా హ్యాపీగా తింటారు. కొందరైతే అస్సలు అలా తినరు. వాళ్ళే చేసుకుంటారనమాట. ఇంకా ఎంతమంది చేసినా కూడా వాళ్ళకి ఆ టేస్ట్ అనిపించదు, నచ్చదు. ఇట్లా 2 రకాలుగా ఉంటారు. ఒక్కటి మాత్రం నిజం, మనం ఇష్టపడితే వాళ్ళు ఎలా చేసినా కూడా నచ్చుతుంది. ఇష్టం లేకపోతే వాళ్ళు ఎంత మంచిగా చేసినా కూడా అది నచ్చకుండానే ఉంటుందన్నమాట. వంట విషయంలో మ్యారేజ్ అయిన తర్వాత చాలాసార్లు నాకు అలా అనిపించింది. నేను ఎంత బాగా చేసినా, ఎంత ఇష్టంగా చేసినా కూడా ఉంటారు కదా కొందరు, అలాంటి వాళ్ళు బాగాలేదు, ఉడకలేదు, చాలా అంటే చాలా చెప్తారనమాట. అంటే మనం నచ్చలేదు అన్నప్పుడు పేర్లు పెట్టడానికి, తిట్టడానికి, ఏదో ఒకటి అనడానికి అంటూనే ఉంటారు అనమాట. అది బాగున్నా బాగాలేకున్నా సరే మాత్రం అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అలా ఉంటుంది అనమాట. ఇలాంటివి ఎవరైనా ఫేస్ చేస్తారా మీరు? నేనైతే ఇప్పటి వరకు కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాను. వంట ఒక స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళకి ఈ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. మీరు ఈ వీడియోకి ఏమైనా కనెక్ట్ అయి ఉంటే ఒకసారి కామెంట్లో చెప్పండి. నాకు తెలిసినట్టుగా నేను చూసినట్టుగా గోంగూర చికెన్ చేశానమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఎలా చేసుకుంటారు? మీకు ఎలా అనిపించింది నేను చేసే విధానము? నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.